నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు శాంతానికా CITU కార్యాలయం నుండి అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి కాలేజ్ సర్కిల్, NTR సర్కిల్, గాంధీనగర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మినహా అంగన్వాడీలకు చేసిన మేలు ఏమీ లేదు. ఈ కార్యక్రమంలో CITU అధ్యక్ష కార్యదర్శులు ఆది నారాయణ, అయూబ్ ఖాన్, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, ధర్మవరం అంగన్వాడీ ప్రాజెక్ట్ యూనియన్ నాయకులు మరియు కార్మికులు పాల్గొనడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ. అధ్యక్షురాలని మేము పోరాడేది ముఖ్యమైనది ఏమంటే జీతం పెంచాలా. మేము చేసే పనిని బట్టి మాకు జీతం ఇవ్వాలా. జీతం పెంచితే గ్యాన్యుటీ ఇవ్వాలా. 5 లక్షలు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, దాని ప్రకారం మాకు ఇవ్వాలా. మెయిన్ 26,000 జీతం చేయకపోతే మేము 11,500 జీతంతో మేము పిల్లలని కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు. అందరూ చాలా రోడ్డు పడుతున్నారు. 30 ఏళ్ళ నుంచి మేము చేసే ఉద్యోగాన్ని బట్టి కనీసం 15,000 కానీ కనీసం చేయలేకపోతున్నారు వాళ్ళు మాకు. అందుకు మేము జీతం పెంచేంత వరకు పోరాడతాము. మా పోరాటము కొనసాగుతుంది. అంగన్వాడీ కార్యకర్తలు నిన్నటి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ధర్మవరంలో కూడా నిన్న మరియు ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల కాలం అయినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యం చూపుతోంది. ఇప్పటి వరకు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా జీతం ఇస్తానన్నారు. కానీ 5 సంవత్సరాల కాలం పూర్తి అవుతూ వస్తున్నా కూడా ఇంతవరకు వారికి ఎక్కడ ఇచ్చిన సందర్భం లేదు. కాబట్టి ఇప్పటికి కూడా గత వారం రోజుల నుండి CS గారితో అంగన్వాడీ ICDSకి సంబంధించిన CS గారితో చర్చలు జరుగుతుంటే ప్రతి చర్చ కూడా విఫలం కావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు రోడ్డుపైకి వచ్చి అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లని బంద్ చేయడం జరిగింది. ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు బంద్ అయినాయని చెప్తే దానికి ప్రధాన కారణం అంగన్వాడీలు కాదు, ఆ పాపం ప్రభుత్వానిదే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకుండా దిగి రాకపోతే రాబో రోజుల్లో మేము మా యొక్క కార్యాచరణను సిద్ధం చేసుకొని వారికి అన్ని విధాల CITU అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.